మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి వ్యక్తుల కోసం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే గతంలో అంటే 2014 నుంచి కనుక బడ్జెట్ పోల్చి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మొదట 2.5 లక్షలు, తర్వాత 5 లక్షలకి పెంచడం, తర్వాత 7 లక్షల వరకు పెంచడం జరిగింది. మరి ఇప్పుడేమో అందరూ 10 లక్షల వరకు ఉంటుంది మినహాయింపు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అందరి అంచనాలని మించి 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు మధ్య తరగతి వారికి చాలా చాలా ఊరట. మరి తీసుకున్న సంస్కరణల్లో భాగంగా యాక్సిలరేట్ ఇంక్లూజివ్ అప్లిఫ్ట్మెంట్ అండ్ గ్లోబల్ పొజిషనింగ్ అంటే ఒక యాక్సిలరేషన్ అంటే ఒక కొత్త పెట్టుబడులకి, పారిశ్రామిక అభివృద్ధికి, అన్ని రంగాలలో ప్రోత్సాహకానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఊతమిస్తూ, వాళ్ళకి కొంచెం పెట్టుబడికి అవకాశం ఇస్తూ, రుణ సదుపాయాల్ని కల్పిస్తూ వాళ్ళకి ఒక ఊతం అంటే ఒక చేయూతనిచ్చారనుకోండి. సో దట్ ఒక ప్రొడక్షన్ అనేది ఒక యాక్సిలరేట్ అవుతుంది. ఇంకా ఇన్క్లూజివ్ అన్ని తరగతుల వారిని కూడా ఈ బడ్జెట్లో బ్యాలెన్స్ చేస్తూ, అన్ని రంగాలని బ్యాలెన్స్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇంజిన్ ప్రాతిపదికగా ఏదైతే తీసుకున్నారో అది వారు అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్, ప్రధానంగా మన దేశం వ్యవసాయానికి ప్రత్యేకంగా ఊతం ఇస్తూ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏదైతే 3 లక్షల నుంచి 5 లక్షలకి పెంచడం, 100 జిల్లాలని ప్రత్యేకంగా దృష్టి సారించి దానిని పూర్తి స్థాయిలో వారు పిఎం ధన్ ధాన్య కృషి యోజన కింద డెవలప్ చేయాలని చెప్పి, ఎప్పుడైతే ఒక 100 జిల్లాల పైన ప్రత్యేకంగా వ్యవసాయ పరంగా కనుక దృష్టి సారించారో చాలా చక్కని రిజల్ట్ మన దేశం లాంటి దేశంలో గతంలో 3% ఆదాయం మాత్రమే ఉండేది, ఇప్పుడు 5%కి పెరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిలోనే భాగంగా 6 సంవత్సరాల ప్రాసెస్, ఒక పల్సెస్, ఒక పప్పు ధాన్యాల విషయంలో ఒక 6 సంవత్సరాల ప్రణాళిక, ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్స్తో అన్ని రంగాలతోనూ ముందుకు రావడం ఈ బడ్జెట్. అంతేకాదు మఖానా బోర్డ్ బీహార్లో కూడా పెట్టడం. మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో మఖానా అన్నది చాలా హై ప్రోటీన్ ఫుడ్, అది అన్నిట్లోనూ వేస్తున్నారు. సో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, కాటన్ ప్రొడక్షన్కి 5 సంవత్సరాల ప్రాసెస్. ఇందులో కవర్ అయ్యేది అటు మత్స్యకారులు, ఇటు రైతులు, సుమారు 7 కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇంకా తర్వాత ఎంఎస్ఎంఈ ఆ సెక్షన్లో చూస్తే 5.7 కోట్ల ఎంఎస్ఎంఈలు ఇందులో లబ్ధి పొందే అవకాశం ఉంది. వడ్డీ లేని రుణాలు అది తీర్చడం అన్నది ఏదైతే 2 సంవత్సరాలు ఉందో అది 4 సంవత్సరాలకు పెంచడం, ఇలా వాళ్ళకు మంచి టైం వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం. అందులో భాగంగా క్రెడిట్ గ్యారంటీ ఏమో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచారు. ఇంకా మైక్రో అండ్ మ్యాక్రో స్పెషల్లీ గిగ్ వర్కర్స్, అందులో మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, జొమాటో, స్విగ్గీ లాంటి వాటిల్లో కూడా పనిచేసే వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే ఒక అవకాశం కల్పించి, ఇంతవరకు అసంఘటిత రంగాల కార్మికుల్ని మనం ఈ శ్రమ్ పోర్టల్లోను, విశ్వకర్మ యోజనలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వీరందరూ కూడా ఆ భాగంలో అలా ఎక్కడికక్కడ స్కీమ్స్ పెడుతూ ఏ భాగంలో వీళ్ళ వృత్తులు వాళ్ళందరినీ కూడా చేరుస్తూ వాళ్ళకి సరైన ఒక క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తూ వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రోత్సహించడం. అంతేకాకుండా స్టార్టప్స్కి 10 కోట్ల పెట్టుబడి నుంచి 20 కోట్ల వరకు పెంచడం, ఇంకా ఎగుమతి చేసే చిన్న మధ్య తరహా పరిశ్రమలకి 20 కోట్ల టర్మ్ లోన్ వాళ్ళు ఇవ్వడం. అవన్నీ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లా కూడా ఒక 10,000 కోట్ల వరకు రుణాలు ఈ వివిధ రంగాలకు, ఇంకేమైనా లూజెంట్స్ ఉన్నా రుణం సదుపాయం ఇచ్చే కల్పన చేయడం అన్నది ఇందులో ముఖ్యమైన అంశం. ఇంకా మహిళల కోసం అందులోనూ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మహిళల కోసం ప్రత్యేకించి 2 crores ఫండింగ్ అనేది ఇస్తున్నారండి స్టార్టప్స్లో. వారు కూడా అంటే ఇప్పుడు మనం చూసాం మొన్నటి వరకు 25 కోట్ల మంది పేదలు అంటే ఒక దారిద్ర్య రేఖను దాటి దాని నుంచి విముక్తి పొందిన వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి స్కీమ్స్ వల్ల ఇంకా మంచి అవకాశాలు వచ్చి పేద బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఊతం ఇవ్వడం వల్ల వారందరూ కూడా కొంత ఒక ఆర్థికంగా బలపడే ఒక అవకాశం. ఇంకా లెదర్ ప్రొడక్షన్, ఇంకా టాయ్స్, ఇంకా బొమ్మల తయారీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఎప్పుడైతే ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో అందులో వివిధ తరహాల ఒక ఆహార
పదార్థాలు, వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయాలి అన్నది ప్రధాని మోదీ గారి కళ. అందులో భాగంగానే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవడం వల్ల ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, అంటే మనం గతంలో ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ పరికరాల్ని కానీ అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని కానీ వాళ్ళు 5 రూపాయలది 10 రూపాయలకి అమ్మినా, 10ది 20 రూపాయలకి అమ్మినా మనం కొనుక్కుని తెచ్చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు పద్ధతులు మారాయి. ఆ టెక్నాలజీని మన దేశానికి తీసుకొస్తే ఇక్కడ మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా తయారు చేయడానికి అన్ని రాయితీలు ఇచ్చి ఒక స్థలం కేటాయించి వాళ్ళకి కనుక ఇండస్ట్రీ పెట్టుకునే ఒక అవకాశం ఇస్తే వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని మన దేశానికి తీసుకొచ్చి ఇక్కడ మన దేశంలో ఉన్న వాళ్ళని ఉద్యోగాల్లో చేర్చుకుని వీళ్ళకి కనుక ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మొదట్లోనే కొంత నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మనకి తయారీ ఖర్చులు చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. తర్వాత మనమే తయారు చేసుకుని ఆ టెక్నాలజీతో మన దేశంలో మన కోసం మనం వాడుకోవడమే కాదు, ఇతర దేశాలకి కూడా ఎగుమతి చేసే ఒక అవకాశం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో భాగంగా ఇవన్నీ కూడా మనకు చేసే అవకాశం. వీటిల్లో కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా మూడవది ఇన్వెస్ట్మెంట్. సో పీపుల్, ఎకానమీ అండ్ ఇండస్ట్రీగా, అంటే మనుషుల కోసం, ఈ ఆర్థిక సంస్కరణల కోసం అండ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ విధంగా అనమాట. అందులో పిల్లలకి పోషణ్ అభియాన్లో భాగంగా 8 కోట్ల మంది పిల్లలు ఇందులో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇంకా స్కూల్స్లో కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఒకటి, ఇంకా భారతీయ భాషా పుస్తక స్కీమ్, ఇది చాలా చాలా బాగుందండి. ఇదేంటంటే పిల్లలందరూ ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇంగ్లీష్ మీడియం అన్నారు. కానీ అక్కడ టీచర్సే ఇంగ్లీష్లో వాళ్ళకి బోధన చేసే ఒక పరిస్థితి లేదు. వాళ్ళకి పూర్తి స్థాయిలో ఒక భాషాపరమైన ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు స్కీమ్ ద్వారా ఏంటంటే పిల్లలు వారి మాతృభాషలోనూ నేర్చుకుంటూ ఉన్నత చదువులు చదువుకునే ఒక అవకాశం ఇవ్వడం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా కొన్ని ఐఐటీస్, ఐఐఎంస్, ఐఐఎస్సిస్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా 75,000 సీట్స్ రాబోయే 5 సంవత్సరాలలో పెంచే ఒక అవకాశం ఉంది అని చెప్పడం. పిఎం స్వనిధిలో 68 లక్షల మంది ఆల్రెడీ బెనిఫిట్ పొందుతున్నారు. ఇంకా కూడా దాన్ని పెంచే ఒక ప్రయత్నం. ఇప్పుడు రాష్ట్రాలకి కోసం అని ఏర్పాటు చేసిన ఫండింగ్ 1,50,000 కోట్లు. అంటే మామూలు చిన్న విషయం కాదు అది. ఎవరైనా సరే రూపాయి వడ్డీ లేకుండా అప్పిస్తారా? అందులో ఇంత పెద్ద మొత్తం రాష్ట్రాల కోసం ఇచ్చినప్పుడు రాష్ట్రాలను కూడా దాన్ని వెంటనే అది అందిపుచ్చుకుని ఆ రాష్ట్రాల్లో కావాల్సిన ఒక ప్రాజెక్ట్స్కి కానీ ఇంకేదైనా వారికి కావాల్సిన ఒక లోటు బడ్జెట్ ఏదైనా ఉంది అంటే దానికి ఇది ఉపయోగించుకుని మెల్లిగా కూడా వాళ్ళు చెల్లించే అవకాశం ఉంది. వాళ్ళకి సరైన పూర్తి సమయం కూడా వాళ్ళకి కొన్ని 30 సంవత్సరాల్లో, కొన్ని 50 సంవత్సరాల్లో వరకు వాళ్ళు తీర్చే ఒక అవకాశం అనమాట. ఈలోగా మంచి ప్రొడక్షన్ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రం కూడా ఒక నిలదొక్కునే ఒక అవకాశం ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, మైనింగ్, ఇంకా పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ మనం గతంలో కూడా చూసాం. ఇది అప్పుడే 1,00,000 కోట్లతో ఇది ప్రతిపాదించడం, ఆల్రెడీ దాని పనులు జరుగుతున్నాయి. అంటే కొన్ని శాఖల్ని ఇంటర్లింక్ చేస్తూ ఈ యొక్క గతిశక్తి మాస్టర్ ప్లాన్, దీనివల్ల ఖర్చులు తగ్గి సరైన అవగాహనతో అటు అన్ని రైల్వేస్, రోడ్వేస్, ఐటీ, కామర్స్ అన్నీ కూడా ఒక సమన్వయంతో ఖర్చులు తగ్గి పారిశ్రామిక అభివృద్ధి, రోడ్డు రవాణా, కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పెంచే విధంగా ఇటువంటి ఒక మంచి గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఒకటి ఉపయోగపడుతుంది. Tier 2 సిటీస్ ని మీద కాన్సన్ట్రేట్ చేయడం, హార్టికల్చరల్, ఇంకా నేషనల్ కార్పొరేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ NCGC, ఇది కూడా ఒక మంచి ప్రతిపాదన. సో ఈ విధంగా జ్ఞాన్ అని ఏదైతే కేంద్రం అంటుందో, గరీబ్, యూత్, అన్నదాత అండ్ నారీ, అంటే పేదలు, యువత, రైతులు, మహిళల కోసం చాలా అద్భుతమైన ఒక ప్రణాళికతో ఈ బడ్జెట్ హెల్త్ కేర్కి చాలా ప్రాముఖ్యతనివ్వడం. ఇంతకుముందు గతంలో ఎక్కువ శాతం నిధులు ఈ హెల్త్ కేర్ కోసం కేటాయించడం వరకు చూసాం. కానీ ఈసారి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్స్ ని ఎగ్జామ్ చేయడం అన్నది, అందులో ఇప్పుడు వచ్చేది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక చాలా రిస్క్ ప్రోన్ ఉంది. సో ఇంకా మహిళలు, ఆల్రెడీ మహిళలకి చట్టసభల్లోనూ పార్లమెంట్లోనూ 33% రిజర్వేషన్ ఉంది.
ఇంకా ఒక స్టాండప్ ఇండియా, స్టార్టప్స్ ఎన్నో విధాలుగా మహిళలకి ప్రధాన పాత్ర పోషించాలి. 70% మహిళలు, అందులో లఖపతి దీదీ కింద 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు అవ్వడం. ఇవన్నిట్లో చూస్తూ ఉంటే అటు మహిళలు, పేద, బడుగు, బలహీన వర్గాలు, అన్ని వర్గాల్ని కలుపుకుంటూ అండ్ అన్ని సెక్టార్స్లో కూడా మైనింగ్ ఏంటి, స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ బాస్కెట్, ఎడ్యుకేషన్, ఇలా అన్ని విధాలుగా కూడా ఈ బడ్జెట్ చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రానున్న రోజుల్లో మరింత జీడిపి పెరగడానికి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా దోహదపడుతుంది అనడానికి అతిశయోక్తే లేదు. డైరెక్ట్ టాక్సేషన్ విషయంకి వస్తే అది కూడా 0 నుంచి 4 లక్షల వరకు ఏమో ఏది అసలు ట్యాక్స్ లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, అండ్ 24 లక్షల నుంచి పైబడి అంతా 30%. కాబట్టి ఇటువంటి ఒక స్లాబ్స్ 12 లక్షల ఆదాయం వరకు ఉన్న వారికి బెనిఫిట్ 10%, అంటే 80,000 వరకు వారు ఆదా చేయొచ్చు. అలాగే 18 లక్షల ఆదాయం ఉన్న వారి వరకు అయితే 30%, అంటే 70,000 రూపాయల వరకు వాళ్ళు ఆదా చేయొచ్చు ట్యాక్స్ పరంగా. అండ్ 25 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి ఎంతంటే బెనిఫిట్ 20% బెనిఫిట్, అంటే 1,10,000 రూపాయల వరకు వారు ట్యాక్స్లో వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఇన్వెస్ట్మెంట్ పరంగాను చాలా అద్భుతంగా ఈసారి బడ్జెటరీ కేటాయింపులు జరిగాయి. 6 డొమైన్స్, ముఖ్యంగా టాక్సేషన్, పవర్, అర్బన్, మైనింగ్, ఫినాన్షియల్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. సో అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడైతే మనం ఇంకొంచెం చేయూతనిస్తే ఇంకొంచెం బాగా ఉత్పత్తి పెరుగుతుంది. ఇంత చక్కని బడ్జెట్ మన ముందుకు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కొందరు మాట్లాడుతున్నారు, మరి ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా ఏంటి, ఏం బడ్జెట్ కేటాయించలేదు అంటే, ఇచ్చిందేమో ఎవరి కోసం ఇస్తారు, ప్రత్యేకంగా ఇచ్చారా, జనరల్గా అందరికీ ఇస్తాం, మాకు కూడా ఇచ్చారు అంటారు. అది ఏదైనా కొంత జాప్యం అయితే అదిగో ఇవ్వలేదు ఎందుకు అని క్వశ్చన్ చేస్తారు. ఇంకా విభజన చట్టంలో హామీల గురించే మాట్లాడతారు. మరి రీసెంట్గా జనవరి 8న విశాఖలో 2,08,000 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మోదీ గారు వచ్చి చేశారు. మరి అందులో భాగంగా రైల్వే జోన్ కోసం ప్రధాన కార్యాలయం, బల్క్ డ్రగ్ పార్క్ కోసం, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1,85,000 కోట్లు, క్రిస్ సిటీ కింద తిరుపతిలో. సో ఇలా ఎన్నో రకాల, మరి 2,08,000 కోట్లు ఒక రకంగా చెప్పాలంటే ఇది బడ్జెట్ ముందు శాంక్షన్ చేశారు. ఇది ప్రీ బడ్జెట్ అండ్ స్పెషల్ బడ్జెట్ కింద ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. మరి అది ఎందుకు కనిపించట్లేదు? అంతేకాకుండా మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నాళ్ళ నుంచో అందరి కళ, ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. 11,440 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసి మళ్ళీ పునరుత్పాదక దిశగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలో తీసుకువెళ్తున్నారు. సో ఇన్ని రకాల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ కోసం చేస్తోంది.